హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు పాల్పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త నవీన్ కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ నేత పురుషోత్తమరెడ్డిపై అయితే దాడి జరిగినట్లుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాయాల పాలయ్యారు. ఘర్షణలో 2 కార్లు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు పాల్పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త నవీన్ కు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? పద్మ, ఏదైతే కూడా ఉదయం నుంచి కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడానికి పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చేపట్టింది. అయితే హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని 151 పోలింగ్ బూత్ లో వైసీపీ టీడీపీ నేతల మధ్య నెలకొన్న ఘర్షణ కారణంగా కూడా అక్కడ వాహనాలు ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు దాడులు చేసుకోవడంతో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీని మీద వెంటనే పోలీసులు అప్రమత్తమై రెండోది ఘర్షణ నివారించడంతో పాటు గాయపడిన వారిని ఇద్దరిని కూడా ప్రభుత్వ
ఆసుపత్రికి తరలించారు. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగడానికి అవకాశం లేదని చెప్పేవారు. మరోవైపు గుత్తి పట్టణంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఆందోళన జరిగింది. మరోవైపు తాడపత్రి పట్టణంలో కూడా టీడీపీ ఏజెంట్ మీద ఏదైతే వైసీపీ అధికార పార్టీ నేతలు దాడి చేశారని చెప్పి అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడికెక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ 144 సెక్షన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇతరులు ఎవరిని కూడా గుమికూడకుండా ముందు చూపుతో ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పి జిల్లా ఎస్పీలు కూడా కఠినంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పద్మ, అయితే వైసీపీ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఏమంటున్నారు ఈ ఘర్షణకు సంబంధించి? ఇప్పుడు సద్దుమణిగినట్టేనా గొడవ? అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ గొడవలన్నీ కూడా సద్దమని, కాకపోతే ఏంటి అంటే 144 సెక్షన్ అమలు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంత పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం, ఎక్కువ మందిని అంటే అటు వైసీపీ కానీ టీడీపీ వాళ్ళని ఎక్కువ మందిని పోలింగ్ కేంద్రాల వద్దకు అవకాశం ఇవ్వడం వల్ల ఇలాంటి గలాట్లు జరుగుతున్నాయని తెలుస్తున్నది. అలా కాకోకుండా 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేయాలి, కఠినంగా అమలు చేయాలి. ఏ ఒక్కరిని కూడా ఓటు హక్కు వినియోగించిన వెంటనే పోలింగ్ కేంద్రాల వద్ద దూరంగా పంపించేయాలి. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఏ ఒక్కరిని ఉంచొద్దు అని చెప్పి మరోసారి పోలీసు అధికార యంత్రాంగం కింద స్థాయి సిబ్బందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే మొబైల్ పార్టీలు కూడా మరింత వేగవంతంగా సంఘటనా స్థలాలకు చేరుకొని పూర్తిగా ఈ గొడవలు జరుపుకోకుండా అప్రమత్తమయ్యారు. అటు వైసీపీ టీడీపీ ఇచ్చిన ఏదో ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదుల ఆధారంగా ముందు చూపుతో ఆయా సమస్యాత్మక ప్రాంతాలు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. మరోసారి ఎక్కడ గొడవలు జరగడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా ఎస్పీలు ఆయా పోలీసు అధికారులకి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పద్మ, అయితే రవిచంద్ర, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు కూడా ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అసలు? ఇప్పటి వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 9.17% పోలింగ్ నమోదైంది. ప్రతి 2 గంటలకు కూడా ఈ పోలింగ్ శాతాన్ని జిల్లా అధికార యంత్రాంగం అధికారికంగా వెల్లడిస్తుంది. ఇప్పటికైతే జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ చెదురుమదురు సంఘటన మినహా అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. మరోవైపు నిన్నటి వరకు ఉన్న మండుతున్న ఎండలు కూడా లేవు. రెండోది వాతావరణం చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి బారులు తిరారు, గంటల తరబడి లైన్లో నిలబడి ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రెండోది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక గంట ఆలస్యమైనప్పటికీ కూడా నిరీక్షించి ఓట్లంతా కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రెండో పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఓటు వేసిన వెంటనే ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉండొద్దు. రెండో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా గుమికూడడానికి అవకాశం లేదు. రెండోది ఏజెంట్లు తప్ప ఇతరులు ఎవరు కూడా లోపలికి రావద్దని చెప్పి పోలీసులు పదే కూడా మైకుల ద్వారా కూడా చెప్తున్నారు. రెండోది వీడియో కెమెరాల ద్వారా కూడా పోలింగ్ మొత్తం కూడా వీడియో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.